గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సుమారు రూ.130 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒకవేళ సినిమా థియేటర్లలో భారీ విజయం సాధిస్తే అదనంగా మరో రూ.20 కోట్లు బోనస్గా లభించనున్నాయి. అంటే మొత్తం డీల్ విలువ రూ.150 కోట్లకు చేరుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ మోస్ట్ పవర్ఫుల్ మరియు రగ్గడ్ లుక్లో కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ అచ్చమ్మ పాత్రలో హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ.130 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం 5 భాషలకు సంబంధించిన ఈ ఒప్పందం రామ్ చరణ్ గ్లోబల్ మార్కెట్ స్టామినాను చాటి చెబుతోంది. ఈ డీల్లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఒకవేళ ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తే నెట్ఫ్లిక్స్ అదనంగా మరో రూ.20 కోట్లను బోనస్గా చెల్లించనుంది. అంటే ఈ సినిమా డిజిటల్ డీల్ విలువ ఏకంగా రూ.150 కోట్లకు చేరుతుందన్నమాట. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ పహిల్వాన్గా, క్రికెటర్గా విభిన్నమైన షేడ్స్లో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ పాటలు సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పెద్ది ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఈ సినిమా విడుదల వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున మేకర్స్ కొత్త డేట్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.